శ్రీకాళహస్తికి రాహుకేతు పూజల గురించి వెళ్తున్నారా? అయితే నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్‌ని ఈ వీడియోలో చెప్తాను. వీడియో లాస్ట్ దాకా చూడండి. టికెట్స్ అనేవి అడ్వాన్స్‌గా అయినా బుక్ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్‌గా అయినా వెళ్లి తీసుకోవచ్చు. క్యూ లైన్‌లో నిలబడే అవసరం లేకుండా ఇలాంటి మిషన్స్‌ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడైనా సరే మీ బేసిక్ ఇన్ఫర్మేషన్‌ని ఫిల్ చేసి చాలా ఈజీగా టికెట్స్ అనేవి తీసుకోవచ్చు. 500 నుంచి 5000 దాకా మన రేంజ్‌ని బట్టి రాహుకేతు పూజల కోసం టికెట్స్ అనేవి తీసుకోవచ్చు. మేము తీసుకుంది రూ. 750 టికెట్. మనకు అలాట్ చేసిన స్లాట్ ప్రకారంగా ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా సరే టెంపుల్‌లోకి వెళ్ళొచ్చు. పూజలో కూర్చోవడానికి మనం పూజా సామాగ్రి ఏవి కూడా బయట నుంచి కొనుక్కొని వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఆ టికెట్‌లోనే అన్నీ ఇంక్లూడ్ అవుతాయి. పూజా సామాగ్రి అన్నీ లోపలనే మనకు ప్రొవైడ్ చేస్తారు. స్నానాలు చేసుకొని మంచి సాంప్రదాయ బట్టలు కట్టుకొని గుడి లోపలికి వెళితే చాలు. మగవారు చొక్కా తీసేసి పూజలో కూర్చుంటుంటారు. కాబట్టి పైన వస్త్రం లాంటిది ఏదైనా ఒక కండువా లాంటిది తీసుకెళ్ళండి. మన టికెట్ రేంజ్ ని బట్టి వేరువేరుగా క్యూ లైన్లు ఉంటాయి. ఆ క్యూ లైన్ల గుండా వెళితే కొంచెం దూరం తర్వాత మనకు పూజా సామాగ్రి కిట్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఆ కిట్ లోపల 2 నాగపడిగలు అంటే రాహువు, కేతువు, నిమ్మకాయలు, వస్త్రాలు, పూజా సామాగ్రి, 2 ధాన్యం ప్యాకెట్లు అన్నీ అందులోనే ఉంటాయి. మండపం లోపలికి ఎంటర్ అయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ని పక్కపక్కన కూర్చోబెడతారు. ఇట్లాగా చాలా జంటలు ఉంటాయి. అయ్యవార్లు పూజా విధానాన్ని 4 భాషల్లో తెలుగు, హిందీ, కన్నడ, తమిళ 4 భాషల్లో కూడా క్లియర్ గా చెప్తూ మంచిగా చేయిస్తారు. అయ్యవార్లు మంత్రాలను పలికిస్తూ ఓం రాహువే నమః, ఓం కేతువే నమః అంటూ పూజ చేస్తుంటే ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ మన బాధలన్నీ ఆ భగవంతుడితోటి చెప్పుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ కొద్దిసేపు ఈ పూజా విధానం అంతా ఒక 1 అవర్ ఉంటది. పూజకు వెళ్ళేటప్పుడే చేంజ్ తీసుకెళ్ళండి. రూ. 101 దక్షిణగా సమర్పించాల్సి ఉంటుంది. పూజ కంప్లీట్ అయిన తర్వాత ఆ 2 నాగపడిగలను మన చేతికిచ్చి దర్శనానికి పంపిస్తారు. దాన్ని హుండీలో వేయాలి మనం. ఆ శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో మనసుకి. ఆ తర్వాత జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దర్శనానికి పంపిస్తారు. శ్రీకాళహస్తి టెంపుల్ దర్శనం తర్వాత వేరే టెంపుల్స్ కి వెళ్ళొచ్చు, కానీ బంధువుల ఇళ్ళకి వెళ్ళకూడదు. ఆ రోజు డైరెక్ట్ గా టెంపుల్ నుంచి ఇంటికి రావాలి. ఇన్ఫర్మేషన్ నచ్చితే గనక శ్రీకాళహస్తి వెళ్ళాలనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.